పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 3 మనకు 3D కోఆర్డినేట్స్ టాపిక్ నుంచి ఉంటుంది. ఇది చాలా చిన్న టాపిక్, చాలా తక్కువ కాన్సెప్ట్స్ మనం ప్రిపేర్ అయ్యి ఈజీగా 2 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ XZ plane divides the line joining A -2 3 4 and B 1 2 3 అని ఇచ్చాడు. ఇక్కడ మనం XZ plane డివైడ్ చేసే రేషియో ఏదైతే ఉందో దాని ఫార్ములా రాయాలి, -y1:y2 అని. ఆ y1 y2 వాల్యూస్ అక్కడ ఇచ్చిన 2 పాయింట్స్ని బేస్ చేసుకుంటూ సబ్స్టిట్యూషన్ చేస్తే మీకు మళ్ళీ 1 మార్క్ వస్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్ కదా, చాలా సింపుల్గా ఫార్ములా 1 మార్క్, సబ్స్టిట్యూషన్ అండ్ రైటింగ్ ఫైనల్ ఆన్సర్ విల్ గెట్ అనదర్ మార్క్. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫార్ములా రాద్దాం. we know that the ratio in which XZ plane divides AB, that is given by -y1:y2. దిస్ ఈజ్ ద ఫార్ములా. మరి ఈ ఫార్ములా బేస్ చేసుకుంటూ మనం ఇప్పుడు సొల్యూషన్ రాయాలి కదా. గివెన్ దట్ ఫస్ట్ పాయింట్ ఏ, ఇట్స్ కోఆర్డినేట్స్ ఇన్ జనరల్ x1 y1 z1. గివెన్ దట్ -2 3 4. తర్వాత కోఆర్డినేట్స్ ఆఫ్ బి రాద్దాం. వాట్ ఆర్ కోఆర్డినేట్స్ ఆఫ్ బి? ఇన్ జనరల్ x2 y2 z2, but from the given question they are 1 2 3. now I am going to write required ratio. required ratio అంటే ఏంటి? XZ plane డివైడ్ చేసే రేషియో. ఇక్కడ -y1:y2 ఫార్ములా కదా, మైనస్ y1 y2 అంటే ఇక్కడ 3 2 ఉన్నాయి కాబట్టి -3:2 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ YZ plane డివైడ్స్ ద లైన్ జాయినింగ్ A 2 4 5 B 3 5 4. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటున్నాడు. ఇప్పుడు YZ plane ఇచ్చాడు కాబట్టి ఫార్ములా మనం -x1:x2 రాస్తాం. దాంతో మనకు రేషియో వస్తుంది. ఆఫ్టర్ గెటింగ్ ద రేషియో, ద ఎయిమ్ ఈజ్ టు ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఫర్ విచ్ దేర్ వీ హ్యావ్ టు అప్లై సెక్షన్ ఫార్ములా. ఎస్, ఫస్ట్ రేషియో అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములా రాయాలి కదా. వీ నో దట్ ద రేషియో ఇన్ విచ్ YZ plane that divides AB, that is given by -x1:x2. ఇది ఫార్ములా. అండ్ హియర్ గివెన్ పాయింట్స్ ఆర్ capital A coordinates x1 y1 z1 given by 2 4 5. Next, and the point B, in general its coordinates x2 y2 z2 given by 3 5 -4. Therefore I can write required ratio. Now I am going to write required ratio formula -x1:x2. and here x1 you have 2, x2 you have 3, that is 2:3 externally. నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి 2:3 externally అని రాస్తున్నా. నెక్స్ట్ ఎయిమ్ ఈజ్ టు ఫైండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి అంటే మనం సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి.
అది ఎక్స్టర్నల్ డివిజన్ కాబట్టి ఎక్స్టర్నల్ డివిజన్ ఫార్ములా యూజ్ చేయాలి. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ బై డివిజన్ ఫార్ములా. By division formula, point of intersection, suppose P, I can write m into x2 minus n into x1 divided by m minus n. అట్లాగే m into y2 minus n into y1 divided by m minus n. Z coordinate కూడా రాయాలి. mz2 minus nz1 divided by m minus n. Observe here, mn values are 2, 3. m minus n become 2 minus 3. డినామినేటర్ పార్ట్లో 2 minus 3 అంటే -1 వస్తుంది. 2 minus 3 అంటే -1. డినామినేటర్ పార్ట్లో 2 minus 3 అంటే -1 కదా. ఇక్కడ రీజన్ రాద్దాం. సిన్స్ m is to n is 2:3. తర్వాత m into x2 అన్నాడు కదా. సో 2 into 3 దట్ ఈస్ 6 మైనస్ n into x1 కదా, 3 into 2 ఇక్కడ ఒక 6 రాయాలి. m into y2 అన్నప్పుడు 2 into 5 10 అవుతుంది. n into y1 అంటే 3 into 4 దట్ ఈజ్ 12. తర్వాత m into z2 అంటే -8 మైనస్ n into z1 అంటే 3 into 5 15. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x కోఆర్డినేట్ 0 వస్తుంది. -2 by -1 that is 2. తర్వాత -8 minus 15 -23 by -1 gives the result 23. So this is about the point of intersection. దీనికి 2 marks. సో ఇక్కడ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే 1 మార్క్, తర్వాత పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే 1 మార్క్ ఇస్తాడనమాట. మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఫైండ్ fourth vertex of the parallelogram whose consecutive vertices are given 2, 4, -1, 3, 6, -1 and 4, 5, 1. మీకు 3 consecutive vertices ఇచ్చి ఫోర్త్ వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. పారలోగ్రామ్ డయాగ్రామ్ డ్రా చేద్దాం మనం. లెట్ us suppose this is parallelogram ABCD. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి, ఇదేమో డి. ఇందులో మనకు 3 కోఆర్డినేట్స్, 3 వర్టిసెస్ ఆర్ గివెన్ ఏబిసి. ఫోర్త్ వర్టెక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదే రాద్దాం మనం. ఇది ఇక్కడ డయాగ్రామ్ కదా. గివెన్ దట్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ కోఆర్డినేట్స్ జనరల్గా మనం ఫస్ట్ పాయింట్ కాబట్టి x1, y1, z1 అని రాస్తాం. గివెన్ దట్ 2, 4, -1. కోఆర్డినేట్స్ ఆఫ్ బి జనరల్గా మనం x2, y2, z2 అని రాస్తాం కదా. సో హియర్ 3, 6, -1. కోఆర్డినేట్స్ ఆఫ్ సి రాస్తున్నా. థర్డ్ పాయింట్ కాబట్టి x3, y3, z3 కదా. సో దే ఆర్ 4, 5, 1 కోఆర్డినేట్స్. మనం ఫోర్త్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. x4, y4, z4 కదా. సపోజ్ ఆల్ఫా, బీటా, గామా అనుకుందాం. జస్ట్ ఇట్లాగే ఉంచొచ్చు కూడా. ఆ ఇండెక్స్ 4 ప్రతిసారి రాయడం ఇబ్బంది కాబట్టి ఆల్ఫా, బీటా, గామా అనుకుందాం. ఎస్, since ABCD is a parallelogram, we know the condition diagonals of a parallelogram bisect each other. ఇక్కడ AC ఒక డయాగోనల్ మనకు, తర్వాత BD ఇంకొక డయాగోనల్ కదా. ఈ డయాగోనల్స్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో అది ఈ 2 డయాగోనల్స్ని కూడా ఈక్వల్ రేషియోతో డివైడ్ చేస్తుంది. ఇది 1:1, ఇది కూడా 1:1. డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అనే ప్రాపర్టీ ఉంది కదా, ఆ ప్రాపర్టీ వాడుకుందాం. అంటే ఇండైరెక్ట్లీ పి ఈజ్ మిడిల్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏసీ యాజ్ వెల్ యాజ్ బీడీ. అదే కండిషన్ రాస్తూ మనం ఫోర్త్ వర్టెక్స్ కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సిన్స్
ABCD be a parallelogram. ABCD parallelogram kada. In a parallelogram, diagonals bisect each other. So that I can write, ఇక్కడే రాస్తున్నా ఒకసారి, diagonals bisect each other. ఇది కండిషన్ ఇక్కడ. When diagonals bisect each other, midpoint of AC is same as midpoint of BD. I am going to write midpoint of AC equal to midpoint of BD. Yes, AC coordinates చూద్దాం. ఫస్ట్ వన్ థర్డ్ వన్ కదా. మిడ్ పాయింట్ అంటే x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2, z1 ప్లస్ z2 బై 2 ఫార్ములా రాయాలి కదా. సో యావరేజ్ ఆఫ్ x కోఆర్డినేట్స్, y కోఆర్డినేట్స్ అండ్ z కోఆర్డినేట్స్. ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఫ్రమ్ vertices A and C, midpoint 2 plus 4 divided by 2. Next 4 plus 5 divided by 2. అట్లాగే z కాంపోనెంట్స్ ఇక్కడ -1 1 ఉన్నాయి కదా. -1 ప్లస్ 1 డివైడ్ బై 2 ఈక్వల్ టు, ఇటువైపు మిడ్ పాయింట్ ఆఫ్ BD కదా, ఆల్ఫా 3, ఆల్ఫా ప్లస్ 3 డివైడ్ బై 2. తర్వాత బీటా ప్లస్ 6, సో దట్ వీ గెట్ బీటా ప్లస్ 6 డివైడ్ బై 2. తర్వాత గామా -1 డివైడ్ బై 2. డినామినేటర్ పార్ట్లో అన్నింటికీ కామన్గా 2 ఉంది కదా, దాన్ని నెగ్లెక్ట్ చేద్దాం మనం. Therefore what we get, 6 ఈక్వేట్ చేద్దాం x కోఆర్డినేట్స్, ఆల్ఫా ప్లస్ 3 దట్ బికమ్ 6. అట్లాగే బీటా ప్లస్ 6 దట్ బికమ్ 9. అలాగే గామా -1 ఈజ్ 0. అండ్ ఫ్రమ్ దిస్ యూ విల్ గెట్ ఆల్ఫా వాల్యూ 6 minus 3, బీటా వాల్యూ 9 minus 6 అంటే అది కూడా ఒక 3. నెక్స్ట్ గామా వాల్యూ 1. అండ్ హెన్స్ ఫోర్త్ వర్టెక్స్ D, whose coordinates alpha, beta, gamma, written as 3, 3, 1. This is your answer. ఇలా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద వర్టెక్స్ C of triangle ABC if its centroid is origin and the vertices AB are 1, 1, 1, -2, 4, 1 respectively అంటున్నాడు. Based on the concept of centroid of triangle, centroid origin is given in the question, and out of 3 vertices, 2 angular points, 2 vertices are given. The aim is to find third vertex C. Very simple. First I am going to write given vertices. A coordinates x1, y1, z1 given by 1, 1, 1. Next point B coordinates x2, y2, z2 -2, 4, 1. Third point whose coordinates x3, y3, z3 unknown values. Our aim is to find coordinates of C, and given that centroid whose coordinates 0, 0, 0, centroid is origin given in the question. Yes, these are vertices as well as centroid. And then now I am going to write centroid formula. We know that centroid G, that is summation x1 by 3, summation y1 by 3, summation z1 divided by 3.
సమేషన్ x1 అంటే ఏంటి అంటే ఇక్కడ సమ్ ఆఫ్ x కోఆర్డినేట్స్ ఆఫ్ 3 వర్టిసెస్ అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3. అట్లాగే సమేషన్ y1 బై 3 అంటే y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3, z1 ప్లస్ z2 ప్లస్ z3 బై 3. ఏబీసీ ట్రయాంగిల్ కదా, మనకు సెంట్రాయిడ్ కావాలి అంటే ఆ 3 వర్టిసెస్ సంబంధించిన కోఆర్డినేట్స్ x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్ z కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, వాటి యావరేజ్ రిజల్టే సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్గా వస్తాయి అన్నమాట. సో ఫ్రమ్ దిస్ coordinates of centroid 0 0 0 now equal to ఇక్కడ యావరేజ్ ఆఫ్ x కోఆర్డినేట్స్ ఆఫ్ ABC కదా, అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 రాయాలి. అంటే ఇక్కడ 1 మైనస్ 2 ప్లస్ x3, 1 మైనస్ 2 ప్లస్ x3 డివైడ్ బై 3 అని వస్తుంది. తర్వాత 1 ప్లస్ 4 ప్లస్ y3, 1 ప్లస్ 4 ప్లస్ y3 హోల్ డివైడ్ బై 3. తర్వాత z కోఆర్డినేట్స్ చూడండి, 1 ప్లస్ 1 ప్లస్ z3 హోల్ డివైడెడ్ బై 3. ఆన్ కంపేరింగ్ xyz కోఆర్డినేట్స్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 అయిపోతుంది. మనకు x1 మైనస్ 1 0 అని వస్తుంది. అట్లాగే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y3 ప్లస్ 5 బికమ్ 0. అట్లాగే ఇక్కడ 0 కదా, z3 ప్లస్ 2 రిజల్ట్ కూడా 0 అవుతుంది. అండ్ ఫ్రమ్ దిస్ యూ కెన్ రైట్ x1 వాల్యూ 1, అట్లాగే సరే దిస్ ఈజ్ x3 రైట్, x3 థర్డ్ వర్టెక్స్ కదా, x3 1, y3 minus 5, z3 minus 2. Therefore, third vertex C whose coordinates x3, y3, z3 written as 1, minus 5, minus 2. This is your answer. Centroid formula రాయాలి, అందులో సబ్స్టిట్యూషన్ చేయాలి, ఎనఫ్ మీకు థర్డ్ వర్టెక్స్ కోఆర్డినేట్స్ వచ్చేస్తాయి. నౌ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాయిడ్రన్. రీడ్ దిస్. 3 2 minus 1, 4 1 1 and 6 2 5 they are 3 vertices and 4 2 2 is centroid of tetrahedron is given. Find the fourth vertex. It is based on centroid of tetrahedron, so that you know that it has 4 vertices, x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3 and x4 y4 z4. And centroid formula average of their coordinates kada, అంటే summation x1 by 4, summation y1 by 4, summation z1 by 4 రిజల్ట్ వస్తుంది. దీనికి ఇచ్చిన డాటా అయితే ఫస్ట్ రాద్దాం. Given that first point whose coordinates x1, y1, z1 given by 3, 2, minus 1. Next, second vertex whose coordinates x2, y2, z2 given by 4, 1, 1. Next, coordinates of C x3, y3, z3 given by 6, 2, 5. మనకు ఫోర్త్ వర్టెక్స్ ఇవ్వలేదు కాబట్టి assume that x4, y4, z4 they are coordinates of fourth vertex. Okay, and given that centroid Z whose coordinates 4, 2, 2. Now the aim is to find fourth vertex. Formula రాద్దాం, సబ్స్టిట్యూషన్ చేద్దాం, ఎనఫ్ వచ్చేస్తుంది. ఎస్, యు నో దట్ centroid Z, that is summation x1 by 4, summation y1 divided by 4, summation z1 divided by 4. Summation x1, summation y1, summation z1 అంటే తెలుసు కదా, they are sum of x coordinates of 4 vertices
అక్కడ x కోఆర్డినేట్స్ కానీ y కోఆర్డినేట్స్ కానీ z కోఆర్డినేట్స్ కానీ మనం x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 న్యూమరేటర్ రాస్తాం. y1 సಮೇషన్ y1 అంటే y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4. అట్లాగే z1 ప్లస్ z2 ప్లస్ z3 ప్లస్ z4 ఇక్కడ. సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్ గివెన్ యాజ్ 4 2 2. నౌ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 అంటే ఇక్కడ చూడండి 3 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ x4, 3 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ x4 హోల్ డివైడెడ్ బై 4 ఒకటి. తర్వాత y కోఆర్డినేట్స్ చూడండి 2 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ y4 హోల్ డివైడెడ్ బై 4. తర్వాత -1 ప్లస్ 1 తర్వాత ప్లస్ 5 ప్లస్ z4 హోల్ డివైడెడ్ బై 4 రాయాలి. ఎస్, కాస్త సింప్లిఫై చేద్దాం. 4 2 2 ఈక్వల్ టు దిస్ ఈజ్ x4 ప్లస్ 13 డివైడెడ్ బై 4. నెక్స్ట్ ఇక్కడేమో y4 ప్లస్ 5 డివైడ్ బై 4 వస్తుంది. దిస్ వన్ z4 ప్లస్ 5 డివైడ్ బై 4. ఇప్పుడు ఏం చేద్దామంటే xyz కోఆర్డినేట్స్ని ఈక్వేట్ చేద్దాం. ఫ్రమ్ దిస్ యూ కెన్ గెట్ x4 ప్లస్ 13 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 ఇంటూ 4 16 అని వస్తుంది. తర్వాత y4 ప్లస్ 5 దట్ బికమ్ 4 ఇంటూ 2 అంటే 8 కదా. నెక్స్ట్ z4 ప్లస్ 5 వచ్చేసి 4 ఇంటూ 2 దట్ ఈస్ ఆల్సో 8. నౌ x4 రిటర్న్ యాజ్ 16 మైనస్ 13 అంటే 3 అని వస్తుంది. తర్వాత y4 వచ్చేసి 8 మైనస్ 5 ఆల్సో 3. తర్వాత z4 8 మైనస్ 5 ఆల్సో 3. కోఆర్డినేట్స్ అన్నీ కూడా 3 3 3 అని వచ్చాయి కదా. దేర్ఫోర్ ఫోర్త్ వర్టెక్స్ whose coordinates x4, y4, z4 written as 3, 3, 3. So this is your answer. Read the next one. Find the distance between midpoint of line segment joining AB and the point 3 minus 1 2, where coordinates of A 6, 3, minus 4 and coordinates of B minus 2, minus 1, 2 is given. ఏమంటున్నంటే ఇక్కడ ఏబి లైన్ సెగ్మెంట్ ఉంది కదా, దాని మిడిల్ పాయింట్ నుంచి అక్కడెక్కడో ఇంకో పాయింట్ ఇచ్చాడు 3 minus 1 2 అని. ఆ పాయింట్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలట. రఫ్ డయాగ్రామ్ డ్రా చేద్దాం మనం. Suppose that this is line segment AB. ఈ AB మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో ఆ మిడిల్ పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి డిస్టెన్స్ 3 minus 1 2 అని ఇచ్చాడు అక్కడ. ఇక్కడ తీసుకుందాం 3 minus 1 2. అజ్యూమ్ దట్ దిస్ ఈజ్ ద పాయింట్ సమ్ P అనుకుందాం. మనకిప్పుడు ఈ డిస్టెన్స్ కావాలి. ఆ పాయింట్ నుంచి ఈ P పాయింట్కి డిస్టెన్స్ కావాలి. ఓకే, రైట్. P కోఆర్డినేట్స్ ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర రెడీగా. బట్ M కోఆర్డినేట్స్, మిడ్ పాయింట్ కోఆర్డినేట్స్ లేవు. బట్ ఎండ్ పాయింట్స్ ఆర్ గివెన్ హూజ్ కోఆర్డినేట్స్ 6 3 minus 4. ఇక్కడేమో -2 -1 2. M to P డిస్టెన్స్ అడుగుతున్నాడు ఇక్కడ అంతే. First I am going to find middle point. Yes, given that coordinates of A, coordinates of B, they are 6, 3, minus 4, -2, -1, 2. Next midpoint find out చేద్దాం మనం. midpoint coordinates వచ్చేసి x1 plus x2 whole divided by 2, y1 plus y2
whole divided by 2, z1 plus z2 whole divided by 2. ఇది మిడ్ పాయింట్ ఫార్ములా కదా. ఇక్కడ మనకు కోఆర్డినేట్స్ వచ్చేసి 6 minus 2 divided by 2 అని వస్తుంది. అట్లాగే 3 minus 1 divided by 2 అని వస్తుంది. నెక్స్ట్ -4 plus 2 whole divided by 2. Now I am going to write the coordinates of m. ఇక్కడ 4/2 అంటే 2 వస్తుంది. 3 minus 1 2/2 అంటే 1, -2/2 అంటే -1 అని వస్తుంది. Already given in the question. Another point, suppose let that is P whose coordinates 3 minus 1 2. Now the aim is to find distance from midpoint to P. ఇప్పుడు MP లెంత్ కావాలి మనకు. Distance between 2 points formula apply చేద్దాం. You know the formula x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. ఇక్కడ m to p డిస్టెన్స్ రాస్తున్నా. ఎస్ 3 minus 2 whole square, x కోఆర్డినేట్స్ డిఫరెన్స్ హోల్ స్క్వేర్ ప్లస్ y కోఆర్డినేట్స్ డిఫరెన్స్ హోల్ స్క్వేర్ అన్నప్పుడు -1 హోల్ స్క్వేర్ తర్వాత 2 + 1 హోల్ స్క్వేర్ అని వస్తుంది. సో దట్ ఇట్ ఈస్ రూట్ ఓవర్ 3 minus 2 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, ఇక్కడ -2 హోల్ స్క్వేర్ ఏమో 4, నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9. సో దట్ you will get root over 14 is the answer. Move to the next one. Show that the points ABC collinear అంటున్నాడు. కొలీనియారిటీ కాన్సెప్ట్. కొలీనియారిటీ పైన ఒకసారి ట్విస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా షో దట్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని అడిగాడు. చాలామంది పిల్లలు జనరల్గా కొలీనియర్ అన్న వెంటనే స్టూడెంట్స్ ఈజీ మెథడ్ ఏంటి ఐడియా పెట్టుకుంటారంటే డిటర్మినెంట్ పార్ట్ 0 చేయడం. ఆ మెథడ్ పిల్లలకు జనరల్గా ఐడియా ఉంటుంది. బట్ ఒకసారి పబ్లిక్ ఎగ్జామినేషన్లో బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా అని ఇచ్చాడు. చాలామంది టాప్ స్టూడెంట్స్ కూడా సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తూ ఎలా కొలీనియారిటీ ప్రూవ్ చేయాలో తెలియక 2 మార్క్స్ లాస్ అయిన అవకాశాలు ఉండే అప్పుడు. సో మనం ఇప్పుడు కొలీనియారిటీ పైన సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తూ చేద్దాం. ఎందుకంటే అడిగితే స్పెషల్గా సెక్షన్ ఫార్ములా అడగొచ్చు, లేదంటే జస్ట్ కొలీనియర్ ప్రూవ్ చేయమంటాడు. మనం ఏ మెథడ్ చేసినా ఓకే కాబట్టి మనం సెక్షన్ ఫార్ములానే వాడదాం. ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద ఫార్ములా. ఎస్, త్రీ పాయింట్స్ ఆర్ కొలీనియర్ then the condition the ratio m by n equal to x1 minus x2 by x2 minus x3. It is same as y1 minus y2 by y2 minus y3. అట్లాగే z1 minus z2 by z2 minus z3. సో సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తూ మనం ఈ 3 రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఆ 3 పాయింట్స్ని కొలీనియర్ పాయింట్స్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ మెన్షన్ చేస్తున్నా. హియర్ x1 y1 z1 3 -2 4. తర్వాత కోఆర్డినేట్స్ ఆఫ్ b అంటే x2 y2 z2 కదా, దే ఆర్ 1, 1, 1. తర్వాత కోఆర్డినేట్స్ ఆఫ్ సి x3 y3 z3 గివెన్ బై -1 4 -2. ఇవి 3 పాయింట్స్ కదా. ఈ 3 పాయింట్స్కి మనం ఇప్పుడు రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ కోఆర్డినేట్స్తో వై కోఆర్డినేట్స్తో జెడ్ కోఆర్డినేట్స్తో. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఫస్ట్ వాలా మైనస్ సెకండ్ వాలా బై సెకండ్ వాలా మైనస్ థర్డ్ వాలా. సేమ్ అట్లాగే ఫస్ట్ మైనస్ సెకండ్ బై సెకండ్ మైనస్ థర్డ్. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ఫస్ట్ x1 మైనస్ x2 బై x2 మైనస్ x3. ఈ పాయింట్ చూడండి, ఫస్ట్ వాలా మైనస్ సెకండ్ వాలా అంటే ఇక్కడ
3 minus 1 divided by 1 minus minus 1 అంటే 1 plus 1 వస్తుంది. సో ఇట్ బికమ్ 2 by 2 ఈక్వల్ టు 1. దిస్ ఇస్ ఫస్ట్ రేషియో. అట్లాగే y కోఆర్డినేట్స్తో ఫస్ట్ వాలా మైనస్ సెకండ్ వాలా బై సెకండ్ వాలా మైనస్ థర్డ్ వాలా చేద్దాం. మీకు రిజల్ట్ ఏమొస్తుంది అంటే y కోఆర్డినేట్స్తో ఇప్పుడు -2 - 1 డివైడెడ్ బై 1 - 4 అని వస్తుంది. అంటే -3 డివైడ్ బై -3 గివ్స్ ద రిజల్ట్ 1. సెకండ్ రేషియో కూడా మనకు సేమ్ రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ థర్డ్ వన్. z1 - z2 బై z2 - z3 అనుకుందాం. z కాంపోనెంట్ చూడండి 4 - 1 డివైడ్ బై 1 -2 అంటే 1 + 2. సో ఇట్ బికమ్ 3 డివైడ్ బై 3. 3 by 3 వాల్యూ ఏంటి 1. So from 1 to 3 it is clear that these three ratios are equal so that the points are collinear. Yes, now I am going to write from 1, 2 and 3 given points are collinear. Yes, this is by section formula. నెక్స్ట్ మీరు ఒకవేళ డిటర్మినెంట్ మెథడ్ చేయాలనుకుంటే డిటర్మినెంట్ ఆఫ్ 4 1 1 1 -1 4 -2 3x3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ 3x3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ రిజల్ట్ ఒకవేళ 0 వచ్చిందనుకోండి మీరు కొలీనియర్ అని రాసేయచ్చు. స్పెసిఫిక్గా సెక్షన్ ఫార్ములా అడిగితే మాత్రం కంపల్సరీ ఈ మెథడ్లో చేస్తేనే మీకు 2 మార్క్స్ అవార్డ్ చేస్తారు. లేదంటే మీరు సెక్షన్ ఫార్ములా అడిగితే కూడా డిటర్మినేట్ చేశారనుకోండి 0 మార్క్స్ వేస్తారు. రైట్. నెక్స్ట్ సేమ్ కొలినియారిటీ పైన ఇంకో క్వశ్చన్ ఉంది ఇక్కడ. గివెన్ దట్ ఫస్ట్ పాయింట్ హూజ్ కోఆర్డినేట్స్ x1 y1 z1 గివెన్ దట్ 5 4 2. నెక్స్ట్ x2 y2 z2 కోఆర్డినేట్స్ రాద్దాం. దే ఆర్ 6 2 -1. x3 y3 z3 రాద్దాం. దే ఆర్ 8 -2 -7. కొలినియారిటీ ప్రూవ్ చేయమంటున్నాడు. మనం డెఫినేషన్ రాద్దాం, కండిషన్ రాద్దాం. కొలినియారిటీ కండిషన్. వి నో దట్ 3 points are collinear then x1 minus x2 divided by x2 minus x3 equal to y1 minus y2 divided by y2 minus y3 equal to z1 minus z2 divided by z2 minus z3. Yes, this is the condition for collinearity. Let us cross check whether they are equal or not. ఒకవేళ ఈక్వల్ అయ్యాయి అనుకోండి మనం కొలీనియర్ అని రాసేద్దాం. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ x1 minus x2 by x2 minus x3 ఫస్ట్. ఫస్ట్ వాలా మైనస్ సెకండ్ వాలా అంటే 5 minus 6 డివైడ్ బై 6 minus 8 అంటే -1 డివైడ్ బై -2 దట్ ఈజ్ 1/2 అని వస్తుంది. నెక్స్ట్ y కోఆర్డినేట్స్తో రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. y1 మైనస్ y2 డివైడ్ బై y2 మైనస్ y3 కదా, దట్ ఈజ్ 4 minus 2 డివైడ్ బై 2 minus of -2 అంటే 2 డివైడ్ బై 4 గివ్స్ ద రిజల్ట్ 1/2. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ z1 మైనస్ z2 బై z2 మైనస్ z3 ఉంది కదా, ఇక్కడ z కాంపోనెంట్స్ నుంచి 2 మైనస్ ఆఫ్ -1 అంటే 2 + 1, 1 మైనస్ ఆఫ్ -7 అంటే 1 + 7, 2 + 1 దట్ ఈస్ 3,
నెక్స్ట్ -1 + 7 కాబట్టి ఇక్కడ 3/6 అని వస్తుంది. అంటే ఇది కూడా 1/2నే. ఇవన్నీ ఈక్వల్ ఉన్నాయి కదా. 1 = 2 = 3 implies given points are collinear. That's all. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిటర్మినెంట్ మెథడ్ కూడా చేయొచ్చు. కానీ ఒకసారి పబ్లిక్ ఎగ్జామినేషన్లో యూజింగ్ సెక్షన్ ఫార్ములా అని అడిగాడు కాబట్టి సెక్షన్ ఫార్ములా అంటే రేషియో అనమాట. ఇప్పుడు ఇక్కడ సెకండ్ పాయింట్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ రిమైనింగ్ ఫస్ట్ అండ్ థర్డ్ పాయింట్ ఇన్ ద రేషియో 1:2 అని అర్థం. అంటే సెక్షన్ ఫార్ములాలో ఇది 1:2 రేషియోతో ఒక పాయింట్ రిమైనింగ్ 2 పాయింట్స్ని డివైడ్ చేస్తుందని మీనింగ్. సెకండ్ పాయింట్ ఫస్ట్ థర్డ్ని 1:2 రేషియోతో డివైడ్ చేస్తుందని మీనింగ్. కాబట్టి ఇలా అడిగితే మనం ఈ మోడల్లో చేయాలి. ఏది అడగకపోయినా ఇదే మెథడ్ చేయడం బెస్ట్. ఎందుకంటే సింపుల్గా ఫస్ట్ వాలా మైనస్ సెకండ్ వాలా బై సెకండ్ వాలా మైనస్ థర్డ్ వాలా గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్. నెక్స్ట్ మళ్ళీ ఏబిసి కొలీనియర్ అడిగాడు. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ బి డివైడ్స్ ఏసీ అంటున్నాడు. బి డివైడ్స్ ఏసీ అన్నప్పుడు బి ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ అండ్ సి. సరే, మనమైతే ఫస్ట్ గివెన్ డేటా రాద్దాం. x1 y1 z1 గివెన్ బై 3 2 -4 అండ్ దీస్ ఆర్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ. నెక్స్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ బి ఇన్ జనరల్ దే ఆర్ x2 y2 z2 గివెన్ బై 5 4 -6 అండ్ థర్డ్ పాయింట్ సి జనరల్ కోఆర్డినేట్స్ x3 y3 z3 గివెన్ బై 9 8 -10. Yes, here సేమ్ ఈ కండిషన్ వాడుకుందాం మనం. 3 పాయింట్స్ కొలీనియర్ అయితే ఇదే కదా కండిషన్. x1 - x2 by x2 - x3 y1 - y2 by y2 - y3 ఈ సేమ్ యాజ్ z1 - z2 by z2 - z3. అదే యూజ్ చేస్తూ మనం ఇప్పుడు ఆ 3 రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వల్ అయితే కొలీనియర్ రాద్దాం, లేకపోతే లేదు. యాక్చువల్గా షో దట్ కొలీనియర్ అన్నాడంటే కంపల్సరీ కొలీనియర్ రావాల్సిందే. ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ 3 రేషియోస్. ఆ 3 రేషియోస్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఈ 3 రేషియోస్ కావాలి మళ్ళీ మనకు కదా. ఎస్, ఈ 3 రేషియోస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. త్రీ పాయింట్స్ మనం జనరల్ నోటేషన్ రాసాం, ఫార్ములా రాసాం. ఇప్పుడు ఈ 3 రేషియోస్ ఈక్వల్ అయితే కొలీనియర్ రాద్దాం. ఫస్ట్ వాలా మైనస్ సెకండ్ వాలా అంటే ఇక్కడ 3 - 5 డివైడెడ్ బై 5 - 9. 3 - 5 వాల్యూ -2, 5 - 9 వాల్యూ -4, సో దట్ ఇట్ బికమ్ 1/2. తర్వాత y కోఆర్డినేట్స్ ఫస్ట్ వాలా మైనస్ సెకండ్ వాలా అంటే 2 - 4 డివైడ్ బై 4 - 8 కదా. దట్ ఈజ్ -2 by -4 అంటే ఎంత వస్తుంది రిజల్ట్? మళ్ళీ 1/2. తర్వాత z కాంపోనెంట్స్తో -4 + 6 కదా, డివైడ్ బై -6 + 10. 6 - 4 2, 10 - 6 4, అగైన్ వాట్ వి గెట్ 1/2. ఈ 3 రిజల్ట్స్ కూడా సేమ్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ కదా. సో ఫస్ట్ రేషియో ఈక్వల్డ్ సెకండ్ రేషియో ఈక్వల్డ్ థర్డ్ రేషియో implies I can write given points are collinear. అయితే మనకు దీంతో పాటు సెకండ్ పాయింట్ ఏసీ డివైడ్ చేసే రేషియో కూడా కనుక్కోవాలి. ఎస్, నౌ ద ఎయిమ్ ఈజ్ ద రేషియో ఇన్ విచ్ బి డివైడ్స్ ఏసీ అన్నాడు కదా. ఇక్కడ ఏ తీసుకుందాం, ఇక్కడ సి తీసుకుందాం, డివిజన్ పాయింట్ ఏమో బి తీసుకుందాం. మనకు రేషియో
ఎమిస్టియన్ కావాలి. అయితే రేషియో ఫార్ములా ఏంటి అంటే ఎమిస్టియన్ ఫార్ములా m/n ఫార్ములా వచ్చేసి x1 మైనస్ x2 బై x2 మైనస్ x3 ఆర్ యు మే రైట్ y1 మైనస్ y2 బై y2 మైనస్ y3 ఆర్ యు మే రైట్ z1 మైనస్ z2 బై z2 మైనస్ z3. మనం ఇక్కడ ఈ 3 రేషియోస్ కూడా ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ కదా. సో దట్ m/n వాల్యూ హియర్ 1/2. therefore I can write required ratio. ఏ పాయింట్ డివైడ్ చేస్తుంది ఇక్కడ, బి పాయింట్ డివైడ్ చేస్తుంది ఎవరిని, ఏసీని కదా. సో రిక్వైర్డ్ రేషియో ఏబి బై బీసీ ఈక్వల్ టు 1/2. దట్ ఈస్ యువర్ ఆన్సర్. బి డివైడ్స్ ఏసీ ఇన్ ద రేషియో 1:2 ఇంటర్నల్లీ. మనం ఇక్కడ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో అదే రేషియో, రైట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఆల్రెడీ మనం చేసాం ఇది. ఫైండ్ ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ ద పారలోగ్రామ్ హూజ్ కాన్జుగేటివ్ వర్టిసెస్ ఆర్ గివెన్. ఎస్, ఆల్రెడీ ఉందనుకుంటా ఇది. ఎస్, ఇక్కడ ఉంది చూడండి, సేమ్ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయిదాం. అడిషనల్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చా ఇక్కడ. ఇంతకుముందు ఎప్పుడు ఈ అడిషనల్ ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు, కానీ ఇన్ కేస్ ఇచ్చినా మనం రాసేటట్లు ఉండాలని చెప్పి ఒకటేమో ట్రాన్స్లేషన్ పైన ఉంది, ఇంకొకటేమో కాంజుగేట్ పాయింట్స్ కాన్సెప్ట్ ఉంది. ట్రాన్స్లేషన్ మనకు 2Dలో ఐడియా ఉంటుంది, అట్లాగే 3Dలో కూడా. ఓల్డ్ ఆరిజిన్ 0 0 0 రాస్తాం కదా కోఆర్డినేట్స్. తర్వాత న్యూ ఆరిజిన్ వచ్చేసి h, k, l రాయాలి. జనరల్గా ఓల్డ్ కోఆర్డినేట్స్ జనరల్ పాయింట్ అయితే స్మాల్ x, స్మాల్ y, స్మాల్ z రాస్తాం కదా. న్యూ పాయింట్ కోఆర్డినేట్స్ క్యాపిటల్ X, క్యాపిటల్ Y, క్యాపిటల్ Z రాస్తాం. వాటి మధ్య రిలేషన్ కూడా ఐడియా ఉంది మీకు. స్మాల్ x ఈజ్ క్యాపిటల్ X ప్లస్ h, స్మాల్ y ఈజ్ క్యాపిటల్ Y ప్లస్ k, అండ్ స్మాల్ z ఈజ్ క్యాపిటల్ Z ప్లస్ k. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూసి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇఫ్ ద పాయింట్ 1 2 3 చేంజ్ టు ద పాయింట్ 2 3 1 అంటే ఇవి ఓల్డ్ కోఆర్డినేట్స్, ఇవి న్యూ కోఆర్డినేట్స్. త్రూ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఫైండ్ న్యూ ఆరిజిన్ అంటున్నా, అంటే h, k, l టార్గెట్ అనమాట. గివెన్ డేటా ఐఎమ్ గోయింగ్ టు రైట్. మనకు ఓల్డ్ కోఆర్డినేట్స్ ఇచ్చాడు x, y, z అని. 1, 2, 3. తర్వాత క్యాపిటల్ X, క్యాపిటల్ Y, క్యాపిటల్ Z. న్యూ పాయింట్ హూజ్ కోఆర్డినేట్స్ 2, 3, 1. ఓల్డ్ కోఆర్డినేట్స్, ఆరిజిన్ ఓల్డ్ కోఆర్డినేట్స్, ఓల్డ్ ఆరిజిన్ హూజ్ కోఆర్డినేట్స్ 0 0 0. తర్వాత న్యూ ఆరిజిన్ హూజ్ కోఆర్డినేట్స్ h, k, l. ఇక్కడ ట్రాన్స్లేషన్ రిజల్ట్ వాడుతూ ఇప్పుడు మనం న్యూ ఆరిజిన్ కోఆర్డినేట్స్ h, k, l ఫైండ్ అవుట్ చేయాలి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ బై ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ ఫార్ములా రాద్దాం. బై ట్రాన్స్లేషన్ స్మాల్ x ఈక్వల్ క్యాపిటల్ X ప్లస్ h, స్మాల్ y వాల్యూ ఈక్వల్ క్యాపిటల్ Y ప్లస్ k, స్మాల్ z వాల్యూ ఈక్వల్ క్యాపిటల్ Z ప్లస్ l. మనకు h కావాలి కదా, h ఈజ్ x మైనస్ క్యాపిటల్ X. తర్వాత k కావాలి కదా, దట్ ఈస్ స్మాల్ y మైనస్ క్యాపిటల్ Y. తర్వాత l కావాలి, స్మాల్ z మైనస్ క్యాపిటల్ Z. h వాల్యూ వచ్చేసి x మైనస్ x అంటే 1 మైనస్ 2 కదా. సో h కోఆర్డినేట్ -1 అని వస్తుంది. నెక్స్ట్ స్మాల్ y మైనస్ క్యాపిటల్ Y అంటే ఇక్కడ 2 మైనస్ 3 రాయాలి. 2 మైనస్ 3 వచ్చేసి -1. తర్వాత l, z మైనస్ క్యాపిటల్ Z అంటే 3 మైనస్ 1 కదా. l కోఆర్డినేట్స్ 2. మనకిప్పుడు న్యూ ఆరిజిన్ కోఆర్డినేట్స్ వచ్చేసినట్లే. దెర్ఫోర్ o డాష్ h, k, l గివెన్ బై -1 -1 2. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఎప్పుడు ఇవ్వలేదు ట్రాన్స్లేషన్ పైన క్వశ్చన్, మేబీ ఇవ్వచ్చు కాబట్టి అడిషనల్ ప్రాబ్లమ్గా ఇచ్చాను నేను. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ p డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ AB. ఆల్సో ఫైండ్ హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ p అంటున్నాడు.
ఏబీ లైన్ సెగ్మెంట్ని పి అనే పాయింట్ డివైడ్ చేస్తుందట. ఆ డివిజన్ రేషియో అడుగుతున్నాడు ఫస్ట్. ఆ తర్వాత ఏంటి అంటే ఫైండ్ ద హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ పి అంటున్నాడు. మనం ఇంకో పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి హార్మోనిక్ కాంజుగేట్ అని. అయితే మనం హార్మోనిక్ కాంజుగేట్ డెఫినేషన్ ఏంటి అంటే, సపోజ్ ఒక పాయింట్ ఎమిస్టియన్ రేషియోతో డివైడ్ చేసింది అనుకుందాం ఒక లైన్ సెగ్మెంట్ని. సేమ్ రేషియో బట్ ఎక్స్టర్నల్గా డివైడ్ చేసే పాయింట్ ఉంటుంది చూడండి, ఆ రెండింటిని మనం హార్మోనిక్ కాంజుగేట్స్ టు ఈచ్ అదర్ అనాలి. ఒక లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ ఎక్కడో చోట ఇంటర్నల్గా డివైడ్ చేసింది అనుకున్నాం ఏదో ఒక రేషియోతో. ఫర్ ఎగ్జాంపుల్ 3:2 రేషియోతో డివైడ్ చేసింది అనుకోండి. మీరు -3:2 రేషియోతో డివైడ్ చేసే పాయింట్ కనుక్కుంటారు చూడండి, దాన్ని మనం హార్మోనిక్ కాంజుగేట్ అని అనాలి. మనం ఇక్కడ ఫస్ట్ పి ఏ రేషియోతో డివైడ్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఒకవేళ ఇంటర్నల్గా డివైడ్ చేసింది అనుకోండి, మనం ఎక్స్టర్నల్ డివిజన్ రేషియోతో పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి, అది కాంజుగేట్ పాయింట్. ఒకవేళ మనకే ఎక్స్టర్నల్ డివిజన్ వచ్చింది అనుకోండి, మనం ఇంటర్నల్ డివిజన్ ఫార్ములా యూజ్ చేస్తూ కాంజుగేట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వైస్ వర్సా, మనకు రేషియో పాజిటివ్ వస్తే మనం ఎక్స్టర్నల్ ఫార్ములా యూజ్ చేస్తూ ఇంకో పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఫస్టే ఒకవేళ ఎక్స్టర్నల్ రేషియో అని తెలిసిందనుకోండి, మనం ఇంటర్నల్ డివిజన్ పాయింట్ కనుక్కోవాలన్నమాట. ఎస్, హియర్ కోఆర్డినేట్ ఆఫ్ E given that x1, y1, z1 they are 3, 2, -4, and second point whose coordinates B x2, y2, z2 given by 9, 8, -10. ఇక్కడ డివిజన్ పాయింట్ వచ్చేసి P. డివిజన్ పాయింట్ whose coordinates I am going to write xyz అనుకుందాం కాసేపు. దే ఆర్ 5, 4, -6. P డివైడ్స్ AB కదా, సో AP బై PB కావాలి మనకు, ఈ రేషియో కావాలి. AP కదా, ఏ కోఆర్డినేట్స్ నుంచి P కోఆర్డినేట్స్ రిమూవ్ చేయాలి. x1 - x డివైడ్ బై x - x2. మీరు x కోఆర్డినేట్స్ అన్న వాడండి, y కోఆర్డినేట్స్ అన్న తీసుకోండి, z కోఆర్డినేట్స్ అనేది తీసుకోండి, సేమ్ రిజల్ట్ ఉంటుంది AP బై PB. నౌ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ x కోఆర్డినేట్స్. 3 - 5 అని వస్తుంది కదా, x1 - x అంటే డివైడ్ బై x - x2 అంటే 5 - 9. 3 - 5 వాల్యూ -2, 5 - 9 వాల్యూ -4, సో దట్ వీ గెట్ 1/2. ఇక్కడ మనకు రేషియో 1:2 ఇంటర్నల్లీ అని వచ్చింది. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ P డివైడ్స్ AB internally in the ratio 1:2. మనం ఇప్పుడు కాంజుగేట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎక్స్టర్నల్గా 1:2 రేషియోతో డివైడ్ చేసే పాయింట్ కనుక్కోవాలి. అదే రాదం ఇక్కడ. దట్ ఇంప్లైజ్ హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ P that divides AB in the ratio same 1:2 but external రేషియోతో డివైడ్ చేస్తుంది. సో అది మెన్షన్ చేసా ఇక్కడ నేను. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ డివిజన్ ఫార్ములా అప్లై చేయాలి. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ harmonic conjugate of P with the help of external division formula. External division result ఏంటి, mx2 minus nx1 divided by m minus n, తర్వాత my2 minus ny1 divided by m minus n, mz2 minus nz1 whole divided by m minus n. మనం ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తూ చేయాలి. ఎస్, mn12 కదా, x1 y1 x2 y2 x1 y1 z1 x2 y2 z2 కూడా ఉన్నాయి కాబట్టి
సో ఈ పాయింట్స్ యూజ్ చేయాలి. రేషియో 1:2. ముందు రేషియో అయితే రాద్దాం. డినామినేటర్ పార్ట్లో 1 - 2 కదా, ఇక్కడ కూడా 1 - 2, ఇక్కడ కూడా 1 - 2. ఓకే, m × x2 కదా, అంటే 1 × 9 తర్వాత 2 × 3. 1 × 9 9 అవుతుంది mx2. ఈ రేషియోనే m/n కదా, m వాల్యూ 1, n వాల్యూ 2. mx2 అంటే ఇక్కడ x2 చూడండి 9, 1 × 9 తర్వాత 2 × 3, దట్ ఈజ్ 6. తర్వాత m × y2 అంటే 1 × y2 8 వస్తుంది. తర్వాత మైనస్ n × y1, n వాల్యూ 2, y1 వాల్యూ 2, 2 × 2 4 అవుతుంది. నెక్స్ట్ m × z2 అంటే 1 × -10 రాయాలి. తర్వాత మైనస్ n z1 కదా, అంటే 2 × -4, 2 × -4 -8, కాబట్టి ఇది ఫైనల్గా +8 అవుతుంది. దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేస్తే డినామినేటర్ పార్ట్ -1, ఇక్కడ కూడా -1, ఇక్కడ కూడా -1. న్యూమరేటర్లో 9 - 6 అంటే 3, 8 - 4 4, -10 + 8 అంటే -2. మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే -3 -4 +2 అని వస్తుంది. సో దిస్ ఈజ్ హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ ద పాయింట్ P. జస్ట్ 2 అడిషనల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి. వన్ ఈజ్ ట్రాన్స్లేషన్, బేస్డ్ ఆన్ ట్రాన్స్లేషన్, అండ్ ది సెకండ్ వన్ బేస్డ్ ఆన్ హార్మోనిక్ కాంజుగేట్. ఎప్పుడు ఇవ్వలేదు పబ్లిక్ ఎగ్జామినేషన్లో, బట్ ఇన్ కేస్ ఇచ్చినా సరే మనం ప్రిపేర్ అయి ఉండాలి. మనకు ఫస్ట్ ఏ రేషియోతో వచ్చిందో మనకి ఇంటర్నల్ వచ్చింది 1:2 అని. మనం ఎక్స్టర్నల్ రేషియోతో డివైడ్ చేసే పాయింట్ కనుక్కోవాలి. దట్ ఈస్ హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ గివెన్ పాయింట్. సో ఇలా మనం థర్డ్ క్వశ్చన్లో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ కొలీనియారిటీ, తర్వాత ద రేషియో ఇన్ విచ్ ప్లేన్ డివైడ్స్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్, తర్వాత సెంట్రాయిడ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్, సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాయిడ్రన్. ఆ తర్వాత మనం అడిషనల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని డిస్కస్ చేసాం. వన్ ఈజ్ అబౌట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అండ్ ది అదర్ అబౌట్ హార్మోనిక్ కాంజుగేట్స్. సో ఇవి ప్రిపేర్ అయితే ఎనఫ్, మీకు 100% 2 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ.